హే హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చూడబోయే సినిమా ద మమ్మీ. సాహసికుడు రికో కానెల్, ఈజిప్టు శాస్త్రవేత్త ఎవెలిన్ మరియు ఆమె వికృతమైన సోదరుడు అనుకోకుండా మమ్మీ ఇమ్హోటెప్, ఫారో సెటి ఐ యొక్క ప్రధాన పూజారి, పురాతన నగరం హమునాఫ్రా వద్ద తవ్విన సమయంలో మేల్కొన్నారు. వెల్కమ్ టు మిస్టర్ వాయిస్ ఛానల్. ఈజిప్ట్లో సిర్కా 1290 బాక్లో ప్రధాన పూజారి ఇమ్హోటెప్, ఇతర పురుషులు ఆమెను తాకకూడదనే కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ, ఫారో సేతి యొక్క భార్య అయిన అంగ్ సు నమున్తో సంబంధం పెట్టుకున్నాడు. ఫారో వారి ప్రయత్నాన్ని గుర్తించినప్పుడు ఇమ్హోటెప్ మరియు ఆంగ్ సు నమున్ చక్రవర్తిని హత్య చేస్తారు. ఫారో యొక్క కాపలాదారులు అతని ప్రమేయాన్ని కనుగొనేలోపు ఇమ్హోటెప్ అతని పూజారులచే ఈడ్చబడతాడు. అంగ్ సు నమున్ తనను తాను చంపుకుంటాడు. ఇమ్హోటెప్ ఆమెను పునరుత్థానం చేయాలనే ఉద్దేశ్యంతో. అంగ్ సు నమున్ యొక్క ఖననం తర్వాత ఇమ్హోటెప్ ఆమె క్రిప్ట్లోకి చొరబడి ఆమె శవాన్ని దొంగిలించాడు. అతను మరియు అతని పూజారులు ఎడారి మీదుగా హమునాఫ్రా, చనిపోయిన వారి నగరానికి పారిపోతారు. అక్కడ వారు పునరుత్థాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయినప్పటికీ ఆచారం పూర్తి కాకముందే వారు సేతి యొక్క కాపలాదారులచే పట్టబడ్డారు మరియు అంగ్ సు నమున్ యొక్క ఆత్మ తిరిగి పాతాళానికి పంపబడుతుంది. వారి త్యాగం కోసం ఇమ్హోటెప్ యొక్క పూజారులు సజీవంగా మమ్మీ చేయబడ్డారు, మరియు ఇమ్హోటెప్ స్వయంగా హోమ్డై యొక్క శాపాన్ని భరించవలసి వస్తుంది. అతని నాలుక కత్తిరించబడింది మరియు అతను మాంసం తినే స్కార్బ్ల సమూహంతో సజీవంగా పాతిపెట్టబడ్డాడు. అతను ఎప్పుడైనా పునరుత్థానం చేయబడితే అమర వాకింగ్ ప్లేగుగా మారాలని ఆచారం శపిస్తుంది. అతను అధిక భద్రతలో ఖననం చేయబడ్డాడు. ఈజిప్షియన్ దేవుడు అనుబిస్ విగ్రహం క్రింద సార్కోఫాగస్లో సీలు వేయబడ్డాడు మరియు సేతి యొక్క ప్యాలెస్ గార్డుల వారసులైన మెడ్జై ద్వారా యుగాల పొడవునా కఠినమైన నిఘాలో ఉంచబడ్డాడు. ఇమ్హోటెప్ని ఎప్పుడైనా విడుదల చేస్తే అతన్ని అమరత్వం పొందిన శక్తులు భూమిపై విధ్వంసం మరియు మరణం యొక్క తరంగాన్ని విప్పడానికి అనుమతిస్తాయి. 1923లో అమెరికన్ రికో కానెల్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్కు చెందిన సైనికులు మెడ్జై యోధుల భారీ దళానికి వ్యతిరేకంగా హమునాఫ్రా వద్ద చివరి స్టాండ్ను ఏర్పాటు చేశారు. సైనికులు ఊచకోత కోయబడ్డారు మరియు ఓ కానెల్ నగరం లోపల ఆఖరి తిరోగమనం చేశాడు. కేవలం మెడ్జై సమూహం ద్వారా మూలన పడతాడు. అయినప్పటికీ ఇమ్హోటెప్ యొక్క దుష్ట ఉనికి కనిపించినప్పుడు వారు పారిపోతారు. అతన్ని ఎడారిలో చనిపోయేలా వదిలివేస్తారు. వారులో కైరో లైబ్రేరియన్ మరియు ఔత్సాహిక ఈజిప్టులజిస్ట్ ఎవెలిన్ కార్నాహన్కు ఆమె బంబ్లింగ్ సోదరుడు జోనాథన్ ఒక క్లిష్టమైన పెట్టె మరియు మ్యాప్ను అందించాడు. అతను దానిని థీబ్స్లో కనుగొన్నట్లు చెప్పాడు. మ్యాప్ కోల్పోయిన హమునాఫ్రా నగరానికి దారి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఈజిప్ట్ యొక్క సంపద అంతా నిల్వ చేయబడింది. అయినప్పటికీ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ బే హమునాఫ్రాను ఒక పురాణంగా కొట్టిపారేశాడు మరియు అనుకోకుండా మ్యాప్ను పాడు చేశాడు. ప్రస్తుతం జైలులో ఉన్న ఒక అమెరికన్ ఓ కానెల్ అని వెల్లడించాడు నుండి తాను దానిని దొంగిలించానని జోనాథన్ వెల్లడించాడు మరియు హమునాఫ్రా గురించి మరింత చెప్పగలడు. రిక్ తన ఫారిన్ లెజియన్లో ఉన్న రోజుల నుండి నగరం యొక్క స్థానం తనకు తెలుసని వారికి చెప్పాడు. రిక్ను ఉరితీయకుండా కాపాడిన ఎవెలిన్కు బదులుగా హమునాఫ్రా ఉన్న ప్రదేశాన్ని వెల్లడించడానికి అతను ఎవెలిన్తో ఒప్పందం చేసుకున్నాడు. దొరికిన నిధిలో 25% అతనికి అందించడం ద్వారా జైలు వార్డెన్ నుండి అతని విడుదలకు ఎవెలిన్ విజయవంతంగా చర్చలు జరిపాడు. అయినప్పటికీ వార్డెన్ తన పెట్టుబడిని కాపాడుకోవడానికి తన వెంట రావాలని పట్టుబట్టాడు. వారు నగరానికి తమ సాహసయాత్రను ప్రారంభించడానికి ఓడలో ఎక్కారు. అక్కడ వారు ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త డాక్టర్ అలెన్ చాంబర్లైన్ నేతృత్వంలోని అమెరికన్ నిధి వేటగాళ్ల బృందాన్ని ఎదుర్కొంటారు మరియు రిక్తో పనిచేసిన పిరికి మాజీ లెజియన్ సైనికుడు బెని గాబోర్చే మార్గనిర్దేశం చేయబడతారు మరియు వారికి కూడా తెలుసు కోల్పోయిన నగరం యొక్క స్థానం. ప్రయాణంలో ఎవెలిన్ పెట్టె మరియు మ్యాప్ కోసం వెతుకుతున్న మెడ్జై సైనికులు పడవపై దాడి చేశారు. యాత్ర వారితో పోరాడుతుంది, కానీ మ్యాప్ పోయింది మరియు పడవ మంటల్లోకి వెళ్లి మొత్తం పార్టీని ఒడ్డుకు వెళ్లేలా చేస్తుంది. రిక్
ఎవెలిన్ మరియు జోనాథన్ ఇతర నిధి వేటగాళ్ల నుండి వేరు చేయబడి సమీపంలోని మార్కెట్లో వంటలను సేకరిస్తారు. రిక్ నగరానికి వెళ్లే మార్గం తెలిసినందున వారు ఇతర పార్టీల మాదిరిగానే హమునాఫ్ట్రాకు చేరుకుంటారు. కానీ రెండు సమూహాల మధ్య ఉద్రిక్తతల కారణంగా వారు నగరాన్ని వేర్వేరు ప్రదేశాలలో అన్వేషించడం ప్రారంభిస్తారు. అమెరికన్లు అనుబిస్ విగ్రహం కాళ్ల మధ్య ఛాతీని కనుగొన్నారు. వారు దానిని వారి అనేక క్యారియర్ల ద్వారా తెరిచారు, కానీ ఛాతీ బూబీ ట్రాప్ చేయబడింది మరియు యాసిడ్ స్ప్రే వల్ల క్యారియర్లు చనిపోతాయి. ఈలోగా ఎవెలిన్ బుక్ ఆఫ్ అమున్ రా కోసం వెతుకుతోంది. ఇది జీవితాన్ని తీయగల సామర్థ్యం ఉన్న బంగారు పుస్తకం. ఆమె బృందం అనుబిస్ విగ్రహం క్రింద నేరుగా ఖననం చేయబడిన సమాధిని కనుగొంటుంది. ఎవెలిన్ పెట్టె సమాధిని తెరిచే కీలాగా పని చేస్తుంది. లోపల ఒక సార్కోఫాగస్ ఉంది. అకస్మాత్తుగా జైలు వార్డెన్ నొప్పితో అరుస్తూ పరిగెత్తాడు. మిగిలిన వారికి తెలియకుండా అతను ఒక అలంకార స్కార్బ్ను కనుగొన్నాడు, కానీ దానిలో నిజమైన స్కార్బ్ ఉంది. అది అతని శరీరంలోకి ప్రవేశించి అతని మెదడులోకి ప్రవేశించింది. వార్డెన్ తనను తాను గోడకు ఢీకొట్టి వెంటనే చనిపోతాడు. బయట ప్రశాంతమైన సాయంత్రం తర్వాత రిక్ మరియు ఎవెలిన్ రొమాంటిక్ మూడ్లో ఉంటారు. అకస్మాత్తుగా రెండు గ్రూపులు ఆర్డెత్ బే అనే యోధుడు నేతృత్వంలోని మెడ్జైచే దాడికి గురవుతాయి. రిక్ డైనమైట్ కర్రను వెలిగించి అందరినీ పేల్చివేస్తానని బెదిరించడం ద్వారా ప్రతిఘటనను బలవంతం చేస్తాడు. నగరంలో పాతిపెట్టబడిన చెడు గురించి బే వారిని హెచ్చరిస్తుంది మరియు వారిని విడిచిపెట్టడానికి ఒక రోజు ఇస్తుంది. అతని గుంపులు అప్పుడు బయటికి వెళ్తాయి. అతని హెచ్చరికను పట్టించుకోకుండా రెండు యాత్రలు తమ ప్రాజెక్టులపై పని చేస్తూనే ఉన్నాయి. సార్కోఫాగస్ తెరవబడింది మరియు ఇమ్హోటెప్ యొక్క గోరీ అవశేషాలను కలిగి ఉంటుంది. అమెరికన్ల బృందం అదే సమయంలో ఛాతీని తెరుస్తుంది. దాని మూతపై హెచ్చరిక ఉన్నప్పటికీ దాని కంటెంట్లను తీసుకునే ప్రతి ఒక్కరిని చంపేస్తానని బెదిరిస్తుంది. వారు ఆంగ్ సు నమున్ యొక్క సంరక్షించబడిన అవయవాలను మోసుకెళ్లే కానోపిక్ జాడిలతో కలిసి చనిపోయిన బ్లాక్ బుక్ను కనుగొన్నారు. అమెరికన్లు ప్రతి ఒక్కరూ ఒక కూజాను దోచుకుంటారు. డాక్టర్ చాంబర్లైన్ పుస్తకాన్ని తీసుకుంటారు, కానీ బెని శాపానికి భయపడి సన్నివేశం నుండి పారిపోతాడు. రాత్రి సమయంలో ఎవెలిన్ అమెరికన్ల డేరా నుండి బుక్ ఆఫ్ ది డెడ్ తీసుకుంటాడు. ఆమెకి కూడా దానికి సరిపోతుంది. ఆమె ఒక పేజీని బిగ్గరగా చదువుతుంది. అనుకోకుండా ఇమ్హోటెప్ యొక్క మమ్మీ అవశేషాలను మేల్కొల్పుతుంది. వెంటనే మొదటి ప్లేగు స్వయంగా ప్రకటించింది. మిడతల సమూహం భూభాగంపై దాడి చేసి నగరం లోపల ఉన్న ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తుంది. స్కార్బ్ల యొక్క పెద్ద సైన్యం విరిగిపోయి దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని తిన్నప్పుడు మొత్తం సమూహం చిన్న పార్టీలుగా విభజించబడింది. అమెరికన్లలో ఒకరు తప్పిపోతారు మరియు అతని శరీరాన్ని పాక్షికంగా పునరుత్పత్తి చేస్తున్నప్పుడు అతని కళ్ళు మరియు నాలుకను తీసుకున్న ఇమ్హోటెప్ చేత దాడి చేయబడతాడు. ఎవెలిన్ కూడా ఇమ్హోటెప్ను ఎదుర్కొంటుంది మరియు అతను ఆమెను ఆంగ్ సు నామున్గా గుర్తించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సమాధి నుండి పారిపోయే ముందు రిక్ అతనిని కాల్చివేస్తాడు. వారు మళ్లీ అర్డెత్ మరియు అతని మెడ్జై యోధుల సమూహంలోకి ప్రవేశిస్తారు. ఇమ్హోటెప్ను తిరిగి పొందడం కోసం అతను వారిని దూషించాడు. అతను ఇప్పుడు మరణాన్ని మరియు నాశనాన్ని తీసుకురాబోతున్నాడు. అతన్ని మళ్లీ చంపడానికి మార్గం కనుగొనబడే వరకు నగరం నుండి పారిపోవడమే ఏకైక విషయానికి. మొత్తం సమూహం వెళ్ళిపోతుంది, కానీ బెని వెనుకబడిపోయాడు. అతను ఇమ్హోటెప్ను కూడా ఎదుర్కొంటాడు, కానీ విజయవంతంగా అతని ప్రాణాల కోసం వేడుకున్నాడు మరియు అతని బానిసగా మారడానికి అనుమతించబడ్డాడు. రెండు సమూహాలు కైరోకు తిరిగి వస్తాయి. రిక్ మరియు అమెరికన్లు ఈజిప్ట్ను విడిచిపెట్టాలని ప్లాన్ చేస్తారు, కానీ ఎవెలిన్ శాపాన్ని విడిచిపెట్టడం తమ తప్పు అని వాదిస్తూ ఇమ్హోటెప్ను ఆపే బాధ్యతను కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. ఆ మధ్యాహ్నం తదుపరి ప్లేగు స్వయంగా ప్రకటించింది. నీరు రక్తంగా మారుతుంది. ఇమ్హోటెప్ సమీపంలో ఉందని సూచిస్తుంది. బుక్ ఆఫ్ ది డెడ్ మరియు కానోపిక్ జార్లను తీసుకున్న నలుగురు వ్యక్తులను ఇమ్హోటెప్ వెంబడిస్తాడని సమూహం అంచనా వేస్తుంది. బెని నిజానికి ఇమ్హోటెప్ను కైరోకు తీసుకువెళ్లాడు,
అతనికి అమెరికన్లను కనుగొనడంలో సహాయం చేశాడు. రిక్ మరియు జోనాథన్ కళ్ళు దొంగిలించబడిన అమెరికన్ను ట్రాక్ చేస్తారు. వారు అతని ఎండిపోయిన శరీరాన్ని కనుగొంటారు మరియు ఇమ్హోటెప్ నెమ్మదిగా తన స్వంత శరీరాన్ని పునరుత్పత్తి చేసుకుంటున్నాడు. రిక్ ఇమ్హోటెప్ను చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను ఆయుధాలకు అభేద్యంగా ఉంటాడు. గదిలో పిల్లి ఉండటం మాత్రమే అతన్ని ఆశ్చర్యపరుస్తుంది మరియు అతను దుమ్ము తుఫానులో పారిపోతాడు. రెండవ ప్లేగు ప్రారంభమైనప్పుడు రిక్ తన నివాసాలకు తిరిగి వస్తాడు. హింసాత్మక వడగళ్ళు నగరాన్ని నాశనం చేస్తాయి. అతను ఎవెలిన్ను ఇమ్హోటెప్ నుండి సురక్షితంగా ఉంచడానికి ఆమె గదిలోకి లాక్కెళ్లాడు. డాక్టర్ చాంబర్లైన్ను హెచ్చరించడానికి అతను మరియు జోనాథన్ వెళ్లే సమయంలో మిగిలిన ఇద్దరు అమెరికన్లను కాపలాగా ఉండమని ఆజ్ఞాపించాడు. డాక్టర్ చాంబర్ ఖాళీగా ఉంది, కానీ వీధుల్లో డాక్టర్ చాంబర్లైన్ని చంపి బ్లాక్ బుక్ని తీసుకుని ఈగల సమూహాన్ని వదులుతున్న ఇమ్హోటెప్ను వారు చూశారు. ఇమ్హోటెప్ ఎవెలిన్ వద్దకు వెళ్లి గదిలోకి ప్రవేశించి కాపలాగా ఉన్న అమెరికన్ మృతదేహాన్ని తినేస్తాడు. అతను ఇసుకగా రూపాంతరం చెందడం ద్వారా కీహోల్ గుండా నిద్రపోతున్న ఎవెలిన్ బెడ్రూంలోకి ప్రవేశించి ఆమెను ముద్దాడటానికి ప్రయత్నిస్తాడు. రిక్, జోనాథన్ మరియు మిగిలిన అమెరికన్లు ప్రవేశించి పిల్లితో బెదిరించి అతన్ని భయపెట్టారు. మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ బే కొన్ని సమాధానాలను కలిగి ఉండవచ్చని ఆశతో బృందం మ్యూజియంకు వెళుతుంది. ఆర్డెత్ బేతో కలిసి సమూహం 2 పుస్తకాల స్థానాన్ని వివరించే ఒక టాబ్లెట్ను మ్యూజియంలో కనుగొంటుంది మరియు బంగారు పుస్తకాన్ని హోరస్ విగ్రహం క్రింద ఖననం చేయాలని ఎవెలిన్ నిర్ణయించింది. ఆ సమయంలో స్థానికుల పెద్ద సమూహం దిమ్మలు మరియు పుండ్లు తదుపరి ప్లేగు మరియు ఇమ్హోటెప్ యొక్క స్పెల్ కింద కప్పబడి మ్యూజియం చుట్టూ ఉంది. హీరోలు మ్యూజియం నుండి కారులో బయలుదేరారు, కానీ మిగిలిన అమెరికన్ను వెంబడించే సమయంలో బంధించబడతాడు మరియు ఇమ్హోటెప్ చేత వినియోగించబడతాడు. చివరగా అతని అనుచరులచే మూలన పడవేయబడ్డాడు. పూర్తిగా పునరుత్పత్తి చేయబడిన ఇమ్హోటెప్ ఇతరులను వెళ్ళనివ్వడానికి బదులుగా ఎవెలిన్ను తనతో పాటు రావాలని ఆఫర్ చేస్తాడు. ఆమె అంగీకరిస్తుంది, కానీ వారు వెళ్ళిపోతుండగా ఇమ్హోటెప్ తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. డాక్టర్ బే అనుచరుల గుంపును అడ్డుకోవడం ద్వారా తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. మిగిలినవారు కాలువల గుండా పారిపోతారు. రిక్, జోనాథన్ మరియు ఆర్డెత్ భ్రమలో ఉన్న వరల్డ్ వార్ I ఫైటర్ పైలట్ అయిన విన్స్టన్ హావ్లాక్ సహాయంతో వారిని హమునాఫ్ట్రా మీదుగా ఎగరవేస్తారు. ఇమ్హోటెప్ ఇసుక తుఫానులో హమునాఫ్ట్రాకు తిరిగి వస్తాడు. రిక్ యొక్క విమానం వెంబడించిన ఎవెలిన్ మరియు బెన్నిని తీసుకువెళతాడు. ఇమ్హోటెప్ తన శక్తులను ఉపయోగించి భారీ ఇసుక తుఫాను సృష్టించాడు, కానీ ఎవెలిన్ దృష్టి మరల్చి విమానాన్ని అత్యవసరంగా క్రాష్ ల్యాండింగ్ చేసేలా చేయడంలో మాత్రమే అతను విజయం సాధించాడు. విన్స్టన్ను మాత్రమే చంపాడు. రిక్, జోనాథన్ మరియు ఆర్డెత్ హమునాఫ్ట్రాలోకి ప్రవేశించి హమునాఫ్ట్రా యొక్క ప్రసిద్ధ సంపదతో కూడిన కొత్త ప్రాంతాన్ని కనుగొన్నారు. వారు త్వరగా ఇమ్హోటెప్ యొక్క పునరుత్థానం చేయబడిన మమ్మీ పూజారులతో యుద్ధంలోకి దిగారు, కాబట్టి వారు హోరస్ విగ్రహం వద్దకు వెళతారు. అక్కడ వారు బుక్ ఆఫ్ అమున్ రాను కనుగొంటారు. అయితే పూజారులు మూలన పడినప్పుడు రిక్ మరియు జోనాథన్ తప్పించుకోవడానికి ఆర్డెత్ తనను తాను త్యాగం చేస్తాడు. ఇమ్హోటెప్ ఈలోగా ఆంగ్ సు నమున్ యొక్క మమ్మీ అవశేషాలను పునరుత్థానం చేశాడు మరియు రిక్ మరియు జోనాథన్ జోక్యం చేసుకున్నప్పుడు ఎవెలిన్ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. రిక్ మమ్మీల సమూహం నుండి ఎవెలిన్ను విడిపించాడు. జోనాథన్ ఇమ్హోటెప్ను చంపడానికి పుస్తకంపై ఒక శాసనాన్ని చదివాడు. దురదృష్టవశాత్తు ఇది మమ్మీ చేయబడిన గార్డుల సమూహాన్ని మాత్రమే పిలుస్తుంది. వారు రిక్ను వెంబడిస్తారు. అయితే ఎవెలిన్ పునరుత్థానం చేయబడిన ఆంగ్ సు నామున్ చేత దాడి చేయబడుతుంది. రిక్ను చంపడానికి ముందు గార్డుల ఆజ్ఞను అతనికి ఇచ్చి శాసనాన్ని పూర్తి చేయడంలో జోనాథన్ విజయం సాధించాడు. అతను ఆంగ్ సు నామున్ను చంపమని గార్డులకు ఆజ్ఞాపించాడు. ఇమ్హోటెప్ తన కోపాన్ని రిక్ వైపు తిప్పాడు. జోనాథన్ మరియు ఎవెలిన్ బుక్ ఆఫ్ అమున్ రాను తెరవడంలో విజయం సాధించారు. ఇమ్హోటెప్ రిక్ను చంపబోతున్నాడు. ఎవెలిన్ ప్రతిశాపాన్ని పఠిస్తాడు.
ఇమ్హోటెప్ యొక్క అమర ఆత్మ అతని నుండి తీసుకోబడింది మరియు అతను మర్త్యుడు అవుతాడు. రిక్ అతనిని కత్తితో పొడిచాడు మరియు వేగంగా మళ్ళీ మమ్మీగా క్షీణిస్తాడు. ఇమ్హోటెప్ ప్రతీకారం తీర్చుకుంటాడు, జీవించే ప్రపంచాన్ని విడిచిపెడతాడు. రహస్యంగా నిధిని బయటికి లాగుతున్న బేని అనుకోకుండా ఒక పురాతన బూబీ ట్రాప్ను అమర్చాడు. హమునాఫ్ట్రా ఇసుకలో కూలడం ప్రారంభించినప్పుడు రిక్, ఎవెలిన్ మరియు జొనాథన్ నిష్క్రమణ వైపు పరుగెత్తారు. జొనాథన్ అనుకోకుండా బంగారు పుస్తకాన్ని జారవిడిచారు. బెని వెనుక ఉండిపోయింది మరియు మాంసాన్ని తినే స్కార్బ్ల సమూహంలో చిక్కుకుని తింటుంది. హమునాఫ్ట్రా ఇసుకలో అదృశ్యమయ్యేలోపు హీరోలు తప్పించుకుంటారు. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన అర్డెత్ బయట వారి కోసం ఎదురు చూస్తూ వారి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతాడు. ముగ్గురు బెని యొక్క నిధితో నిండిన ఒంటెల జంటపై సూర్యాస్తమయంలోకి బయలుదేరారు. మరో మంచి సినిమాలతో మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను. మిస్టర్ వాయిస్ ఛానల్కి మరోసారి స్వాగతం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసుకోండి.